చిట్టి క్యారెక్టర్‌లో సార్ ఎన్ని ఎపిసోడ్‌లో ఉంటారు మీరు? నేను ఆల్మోస్ట్ 4 to 5 ఎపిసోడ్‌లో ఉంటా అనుకుంటా సార్. ఓకే. ఓకే. ఎందుకంటే ఎపిసోడ్‌లు అన్నీ చూడలా నేను. మీ డబ్బింగ్ వరకు Yes మీరు sir, చెప్పుకుంటారు. చెప్పాను. మీరు చెప్పినప్పుడు కానీ నాకు తెలుసు మీరు కొన్ని, చెప్పినప్పుడు మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీకు ఒక ఐడియా ఉంటది. నేను సినిమాలు చేసిన మీకు డెఫినెట్‌గా సార్. అందుకే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వచ్చారేమో అని నా ఫీలింగ్. 100% కరెక్ట్ సార్. ఇప్పుడు ఏం లేకుండా నేను ఇచ్చి వేస్ట్ వేస్ట్. కానీ బహిష్కరణలో ఏదో ఉంది, కొట్టబోతుంది భాషకు ఒకటి డెఫినెట్‌గా ఉంది సార్. అనే ఫీలింగ్ అయితే వచ్చింది. డెఫినెట్‌గా సార్. నేను యాక్చువల్‌గా జూలై 19th కోసం నేను వెయిటింగ్. అట్లీస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు మనకు అవకాశాలు కల్పించేది ఇండస్ట్రీ వాళ్ళే. కరెక్ట్. బయట ఆటో వాడు చూశాడంటే అది సిరీస్కి ప్లస్ అవుతుంది, ప్రొడ్యూసర్స్ ప్లస్ అవుతుంది, Zee5 ప్లస్ అవుతుంది. కానీ యాజ్ ఆర్టిస్ట్గా నాకు ఎప్పుడు ప్లస్ అవుతుందంటే ఇండస్ట్రీ వాళ్ళు చూడాలి. సో ఐమ్ వెయిటింగ్, ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూస్తారు. ఎలాగో మీకు ఇందాక నేను అనుకోకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు అని వచ్చారు. తెలుసు సార్. తెలుసా? తెలుసా? అయ్యో ఆయన అట్లా చూడగానే ఈ బహిష్కరణ ఏంటరా భలే హడావుడి చేస్తుంది, మంచి బస్సు వచ్చిందని చెప్పి మాట్లాడాడు. నాకు అనిపించింది, అరే నిజంగానే కదా, నేను ఇవాళ భాష అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, అంతా సింక్ అవుతుంది, ఏదో 19th ఏదో కొట్టబోతుంది అనేది నా మైండ్లో కూడా వచ్చింది. అవును సార్. అప్పుడు ఓకే, మనం భాష ఇంటర్వ్యూ చేయడం కరెక్టే అనిపించింది. అయ్యో సార్. అంటే మీరు కూడా ఇన్ని చాలా సినిమాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు మీకు ఇంటర్వ్యూలు అడుగుతూనే ఉంటారు నాకు తెలిసి. అయ్యో చాలా మంది సార్, చాలా మంది. కానీ మీరు ఎప్పుడు ఎక్కడ నాకు కనిపించింది కూడా లేదు. లేదు సార్. నేను కూడా మిమ్మల్ని ఒక్కసారి ప్రసాద్ ల్యాబ్ లో కలిసి ఓకే ఒక 6-7 నెలల కిందట అనుకుంటా సార్ మీ ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగాను మిమ్మల్ని. ఎస్ సార్. ఎస్ సార్. మీకు గుర్తులేదో ఉందో నాకు తెలియదు. ఎస్ సార్. ఎస్ సార్. లేదు సార్, నేను అప్పుడు కూడా మీరు చాలా పాలిష్డ్ గా అవును సార్ చేద్దాము బట్ ఇప్పుడు కాదు Yes, సార్ sir, అని చెప్పేసి వెళ్ళిపోయారు. అవును అవును. అందరికి అలాగే చెప్తాను సార్. ఎందుకంటే నాకు ఇవ్వకూడదని కాదు, నాకేంటంటే ఇప్పుడు ఇవ్వకూడదు నా పాయింట్. నాకు ఒక క్లారిటీ ఉంది ఎప్పుడు ఇవ్వాలనేది. ఇప్పుడు అందరు ఏదో వచ్చేస్తున్నారు ఒకదానికి. ఇప్పుడు ఈగల్ చేశాను, అబ్బా పేరు వచ్చేసి తక్కువ నుంచి చేద్దాం, తొందరగా ఫేమ్ లోపల కనపడుతుంటే మనకి 10 అవకాశాలు. కానీ ఇండస్ట్రీ సార్ రెగ్యులర్ గా నువ్వు కనపడతా ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ అరే అవును కదా భాష ఉన్నాడు కదా ఎస్ సార్ అనే ఒక రికగ్నైజేషన్ వచ్చింది కదా. అవును సార్. దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు సార్? నాకు రీజన్ ఫస్ట్ నుంచి కూడా సార్, అందరు చేసేది చేయడం ఇంట్రెస్ట్ లేదు ఎందుకో. అది ఒక్కటే పాయింట్ సార్. అది నెగిటివ్ అయ్యుండొచ్చు, పాజిటివ్ కూడా అయ్యుండొచ్చు, మేబీ రెండు అయిపోయిండొచ్చు. నెగిటివ్ కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు నేను ఇస్తే నాకు నిజంగా ఒక 2 అవకాశాలు రావచ్చు. నా గురించి కాదు నేను నా గురించి 100% నా గురించి. సో అందరు చేస్తున్నారు కదా, మనం అది వద్దు. ఎప్పుడైతే లైక్ ఏమైనా రహస్యాలు ఉన్నాయా మీకు కూడా బహిష్కరణకు సంబంధించి ఏదన్నా అలాంటి సపరేట్ లైఫ్ లాగా? ఆల్మోస్ట్ చెప్పేసేస్తారు. ఇప్పుడు ఇది చూశాక నాకు తెలిసి చాలా మంది యూట్యూబ్ వాళ్ళు మీరు మాకు ఇస్తా అన్నారు, మీరు మాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు అని చెప్తారు ఇప్పుడు చాలా మంది సార్. మీకు పేర్లు చెప్పలేను కానీ నేను లేదు, నాకు కూడా అర్థమైంది మీ బాధ కానీ మీ ఆనందం కానీ నాకు అర్థమైంది. కానీ నాకు ఇందులో నాకు బాగా నచ్చిన అంశం మీ ఫాదర్తో. మీ కెరీర్ లో మీకు ఏమి తెలియకుండా రావటం అనేది నాకు 2 పాయింట్స్ బాగా నచ్చాయి. ఇది ఎంతో మందికి భాష, నేను వేరేగా అనట్లేదు, భాష అనొచ్చు కదా సార్. భాష నాకు చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది నర్వస్ ఫీల్ అవుతుంటారు, అయిపోయింది లైఫ్ అన్నట్టు ఫీల్ అవుతుంటారు. చూడండి మనుషులు ఎంత కష్టపడితే ఇవాళ ఇప్పుడు ఈ 4-5 ఏళ్లలో నువ్వు వచ్చావు అనుకుంటా. కానీ అందరికి అలాగే చెప్తుంటా, కూడా ఒక హీరోయిన్కి అలాగే చెప్తున్నా, కబ్ ఆయా తుమ్ అది అంటే 2019 కరోనా సే పహలే అంటున్నా. కిత్నా హువా ఫిల్మ్ 20-25 హో గయే అంటున్నా. వెరీ నైస్. అది అట్లా చేసుకుంటూ ఉంటేనే ఇక్కడ దాకా వచ్చారేమో. అదే సార్. కానీ బాగా 100 సినిమాలు అంటే వెనకేసారా? వెనకెళ్ళేమన్నా? లేదు సార్, ఇంకా సినిమాలు వెనకేసాను, డబ్బులు వెనకేయలేదు, వేస్తున్నా ప్రస్తుతానికి. వేస్తున్నారా? ప్రస్తుతానికి అలా జరుగుతుంది సార్. ఐఎమ్ హ్యాపీ. నాకు ఏదైతే వస్తుందో ఏదైతే ఉందో, నేను అంటే డబ్బు ఇప్పుడు కూడా ఒక కాల్ వచ్చింది, చాలా మంచి డబ్బు, మంచి సినిమా, పెద్ద సినిమా కాదు కానీ ఒక మిడిల్ హీరో సినిమా, మంచి డబ్బు, మంచి అమౌంట్, 12 days క్యారెక్టర్, అది ఫోన్ వచ్చింది. క్యారెక్టర్ విన్నా, క్యారెక్టర్ ఏం లేదు. ఇప్పుడు 12 days లెక్కేసుకున్నా ఫస్ట్ ఊరికినే ఎంత వస్తుంది, ఇంత lakhsలో వస్తుంది. కానీ క్యారెక్టర్ లేకపోవడం వల్ల నాకు అసలు ఒప్పుకోవట్లే మనసు. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మకి చెప్పినా చేసేరా అంటారు, లేదా ఫ్రెండ్ చెప్పినా పిచ్చోడు రా చేసేరా, సినిమా నీకెందుకు సంబంధం రా, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్వి, ఒకవేళ బాగుంటే నీ పేరు వస్తుంది, రాకపోతే అరే భాష ఏంట్రా ఇంత చేశాడు ఎవడు అనుకోడు, అలా ఏమనుకో, నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు అన్నాడు. కానీ నా మనసు ఒప్పుకోవట్లే ఇప్పటికి. కానీ అది వాస్తవం కాదంటారు? వాస్తవమే సార్. అది నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు, కానీ నాకు ఇలా కూడా చేస్తాడు. ఇప్పుడు అది చూసి ఓహో భాషకి ఇది ఇవ్వచ్చు అని అనుకునే ఛాన్స్ కూడా చాలా. పక్కన అలా నించునే క్యారెక్టర్లు కూడా చేస్తాడనే హింట్ నేను ఒక్కరికి కూడా ఇవ్వదలుచుకోలేదు. నేను ఒక పెద్ద ప్రముఖ కమెడియన్కి చెప్పా సార్, ఒక పెద్ద సినిమాలో సార్ సూపర్ క్యారెక్టర్ 10 రోజులు చేశాడు. ఓకే. నాకు అతనితో చాలా చనువు ఉండింది. ఓకే. ఇంకొకసారి జీవితంలో ఇంకొకసారి ఇలాంటి క్యారెక్టర్ మీరు చేయొద్దన్నా, డబ్బులు ఎంత వచ్చినా పర్వాలేదు, అలాంటి క్యారెక్టర్ మాత్రం చేయొద్దని చెప్పా. ఆ సినిమా చాలా పెద్ద హిట్,
కానీ ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తి అంతకుముందు గతంలో అద్భుతాలు చేసిన వ్యక్తి. కానీ ఆ సినిమాలో దానివల్ల అతనికి ఏం డబ్బు ఏమైనా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇంత పేరు కూడా రాదు. అయ్యో, దానివల్ల నేను చెప్పేసాను మా హోటల్ చేయొద్దని చెప్పేసి. మీరు కూడా అలాంటివి చేయొద్దు. చేయండి. అలా అంటే యూ హ్యావ్ మిమ్మల్ని చూడగానే నాకు అనిపిస్తుంది, అరే ఇతను చేస్తున్నాడు అంటే నాకు ఇంటింటి రామాయణం అని చేశారు కదా. ఇంటింటి రామాయణంలో కానీ నరేష్ గారు ఫ్రేమ్లో ఉన్నప్పుడు యాక్ట్ చేయడం చాలా కష్టం. అయినా సూపర్ యాక్టర్ అండి. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు సంబంధం లేదు, కానీ ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. అయ్యో, 2 సినిమాలు చేశాను సార్ ఆయనతో, అద్భుతం. అసలు మళ్ళీ పెళ్లి కూడా చేశాను. మళ్ళీ పెళ్లి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే, నేను నా రివ్యూలో నేను 3.25 అని చెప్పాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అంటే ఒక టాపిక్ని చెప్పాలనుకున్నప్పుడు కూడా ఎక్కడ భయపడకుండా భలే చెప్పాడు ఆయన. అది వాళ్ళ రియల్ లైఫా, మామూలు కామెడీగా రాసుకున్నారా, కథలా చెప్పుకున్నారా నాకు తెలియదు. కానీ నేను సినిమా ఆడియన్గా చూసినప్పుడు, నేను ఏది చూసినా సరే, ఒక వెబ్ సిరీస్ చూసినా, ఒక టీవీ సీరియల్ చూసినా కూడా, సినిమా చూసినా కూడా ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను. అంతే కదా. అంతే సార్, అంతే. ఇప్పుడు నేను కూడా సార్ లైక్ మీకు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్లో నిల్చొని కాదు, నేను ఒక్క సీన్ అయినా చేస్తా, నాకు ప్రాబ్లం లేదు, కానీ ఇంపాక్ట్ ఉండాలి. ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా చేశారు రష్మికది, ఒకటే సీను కానీ బాగుంటుంది. మొన్నే డబ్బింగ్ చెప్పాను, బాగుంటుంది. నేను అనేది ఏంటంటే, నేను ఉన్నానంటే నాకు ఎంతో డబ్బు ఇస్తున్నారు, నేను నన్ను స్క్రీన్ పైన అలా నిలబడి చూసుకోలేను. నేను అదే ప్రాబ్లం. స్క్రీన్ పైన ఊపిన ఏం చేయకుండా ఒక సీనే ఇవ్వు, నాకు ఒకటే ఇవ్వు, నాకేం ఇంపాక్ట్ఫుల్ ఉండేది ఇవ్వు, నాకు పనికొచ్చేది ఇవ్వు, అట్లీస్ట్ మీ సినిమాకి పనికొచ్చేది ఇవ్వండి అనేది నా పాయింట్. అదే సార్, అది నెగిటివ్ మీరు చెప్పినట్టు. ఇప్పుడు నాకు కూడా తెలుసు, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ నిలబడే క్యారెక్టర్ చేశాను అనుకోండి, ఒక 10 సినిమాల్లో ఒక డైరెక్టర్ నన్ను అబ్జర్వ్ చేయొచ్చు, అతనితో రిలేషన్ మెయింటైన్ అవ్వచ్చు, అతను ఇంకో సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వచ్చు, కానీ ఆ 9 సినిమాలు మళ్ళీ చేయాలి వేస్ట్గా, నాకు ఇష్టం లేకపోయినా ఆ ఒక్క డైరెక్టర్ కోసం. అలా కాకుండా నేనేమంటున్నా అంటే, ఒక సినిమా మంచి క్యారెక్టర్ చేద్దాం, ఆయనకి నిజంగా నా మీద బిల్లు పెరిగితే ఇస్తాడు నెక్స్ట్. సూపర్ బాగా.